ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నేను డాక్టర్ భవ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇంద్ర సూర్య ఐవీఎఫ్, హనుమకొండ. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనకు ఫామ్ అయిన పిండంని సరియాద సమయంలో గర్భసంచి లోపల పెట్టడం. సో ఇది కరెక్ట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఎలా అంటే ఫస్ట్ ఒక 10-12 డేస్ ఎగ్ పెరగడం జరుగుతుంది. అప్పుడు ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ బాడీలో సెక్రీట్ అవుతుంది. సో ఒక్కసారి ఎగ్ పెరిగిన తర్వాత రప్చర్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ సెక్రీట్ అవుతుంది. సెక్రీట్ అయిన 5th డేకి పిండం ఫామ్ అయిన అదుగుతుంది. సో ఇది ఎలా న్యాచురల్గా జరుగుతుందో దాన్నే మనం IVF లో కూడా మిమిక్ చేస్తాం. సేమ్ ఫస్ట్ 12 to 14 డేస్ ఆఫ్ ఈస్ట్రోజన్ టాబ్లెట్ ఇచ్చి ఎండోమెట్రియం బెడ్ని రెడీ చేస్తాం. ఇలా రెడీ అయిన బెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, దాని పొర ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూసుకొని మనకు ఓకే అనిపించిన తర్వాతనే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది యాడ్ చేస్తాం. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ యాడ్ చేసిన 6వ రోజుకి, అంటే ఈరోజు డే 0 అంటే తర్వాత 5 డేస్ తర్వాత మనం ఎంబ్రియో ది బెస్ట్, మన ఫామ్ అయిన ఎంబ్రియోస్లో ఏది బెస్ట్ ఉందో ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొంతమందికి ఇది పెయిన్ఫుల్ ప్రొసీజరా మేడం అని అడుగుతారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఖచ్చితంగా లేదు. మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు మాక్ ఈటీస్ అంటే ఇది ఎలా జరుగుతుంది అనేది మీరు డీటెయిల్గా మనం మీకే చేసి చూపెడతాం కాబట్టి ఆ రోజు టెన్షన్ అనేది ఉండదు.